జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని నగునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో గ్రామ ప్రజలతో మాల సంఘం అంబేద్కర్ నాయకులు కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు పుర్రే రమేష్, నెరెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి అవమానించిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు నెరెళ్ల లక్ష్మణ్, నెరెళ్ల శ్రీనివాసు, పసుల సుమన్, చుక్క సాగర్, మిడ్చెల్మల రవి, పుర్రె రమేష్, పుర్రె అరుణ్, పుర్రె సాగర్, నెరెళ్ల కార్తిక్, నెరెళ్ల సుజన్, బైర రాజశేఖర్, పాలెపు శ్రీకృష్ణ, మైస రాజేష్, పుర్రె నవీన్, పుర్రె నవిచంద్, నెరెళ్ల శ్రీవిత్ తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार बाबा साहब अंबेडकर जोहार जोहार अंबेडकर आलोचన విధానాలు వర్ధిల్లాలి అంబేద్కర్ ఆమోదించిన దుండగులను శిక్షించాలి అంబేద్కర్ ఆమోదించిన దుండగులను శిక్షించాలి జై భీమ్ जोहार बाबा साहब अंबेडकर जोहार 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 बाबा साहब अंबेडकर जोहार 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 बाबा साहब अंबेडकर అవమానించిన దుండగులను శిక్షించాలి శిక్షించాలి అంబేద్కర్ అవమానించిన దుండగులను శిక్షించాలి శిక్షించాలి. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగ్నూర్ గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం జరిగింది. దీనికి నిరసనగా ఆత్మకూర్ మాల సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మరియు పోలీసు వారిని కోరడం జరుగుతుంది. ఇలాంటి వారిని తగిన చర్యలు తీసుకొని యథావిధిగా ఎలాంటి వీటికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయునికి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల్ నగనూరు గ్రామంలో చెప్పుల దండ వేసి అవమానించడం చాలా బాధాకరం. ఈ విషయమై ఆత్మకూరు గ్రామము మాల సంఘం కానీ అంబేద్కర్ నాయకులు కానీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన ఈ అవమానాన్ని ఖండిస్తూ ఇక్కడ నిరసన తెలపడం జరిగింది. అట్లాగే ఆ గుర్తు తెలియని దుండగుల ఇంకా ఎవరో కావాలని చేసిరా ఏ రకంగా చేసినా అనుకోవడం, ఇలాంటి విషయాలు చేయడము ఒక భారతదేశానికి దశ పెట్టిన ఆ మహనీయునికి ఇలాంటి అవమానాలు పదే పదే జరగడం చాలా బాధాకరం. అందుకే మా ఆత్మకూరు గ్రామం తరపు నుంచి అంబేద్కర్ నాయకులందరూ దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఆ దుండగులను ఖచ్చితంగా వాళ్ళను ఏదైతే శిక్ష ఉన్నదో కఠినమైన శిక్షలు వాళ్ళకు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని అట్లానే ఈ పోలీసు వారిని కోరడం జరుగుతుంది. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు.